వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నెల్లూరు జిల్లా కావలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కావలి ప్రభుత్వాసుపత్రిలో ఇటీవల పోలీసులపై కాకాణి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీసుల అధికారులు సప్త సముద్రాల అవతలున్నా సరే తీసుకొచ్చి బట్టలు ఊడదీస్తామంటూ పోలీసులపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. టీడీపీ వారిని కూడా వదిలేది లేదంటూ బహిరంగంగా బెదిరింపులు చేస్తున్నారంటూ కాకాణిపై వంటేరు ప్రసన్న ఫిర్యాదు చేశారు. దీంతో కాకాణిపై కేసులు నమోదయ్యాయి. ముత్తుకూరు, వెంకటాచలం, పొదలకూరు, కావలి 5వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. సప్త సముద్రాల అవతల ఉన్నా సరే లాక్కొచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా మీ ఒంటి మీద ఉండేటువంటి బట్టలను ఊడదీస్తాం తప్ప మిమ్మల్ని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీరు దీనికి భారీ మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మేమేమి ఆవేశంతో ఆవేదంతో మాట్లాడటం లేదు, ఆలోచన చేసి మాట్లాడుతున్నాం. మీరు చేసేటువంటి పనులు, మీరు నడిచేటువంటి పనులు, మీరు చేసేటువంటి కార్యాలు, ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రత్యేకించి పోలీసులు చేస్తున్నటువంటి పాపాలు రేపటి మీ పాలిట శాపాలుగా మారబోతున్నాయి. ఈ శాసనసభ్యులు, ఈ పార్లమెంట్ సభ్యులు, ఈ మంత్రులు, ఈ ముఖ్యమంత్రి ఎవరు మీ దగ్గర కూడా రారు. మిమ్మల్ని కాపాడలేరు, గుర్తుంచుకోండి. ఆ రోజు మీరు, మీ కుటుంబం, మీరు ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా బాధపడుతున్నాయో అంతకు 10 రెట్లు బాధపడేటువంటి పరిస్థితులు గుర్తుంచుకోండి. కాబట్టి తప్పనిసరిగా ఎవరిని విడిచిపెట్టాం. మాకేమి రెడ్ బుక్లు అవసరం లే, దానికి సంబంధించి నమోదు చేసుకోబడినా మా కార్యకర్తల మీద ఎవరైతే దాడులు చేస్తున్నారో, ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారో ఎవరిని విడిచిపెట్టేది ఉండదు. అంతకంత ఈరోజు పాపం మీరు అనుకుంటే అంతకు 10 రెట్లు మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరలా ఒక్కసారి జిల్లా ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకువెళ్తాం. ఈ కేసులో మీరు ఎక్కడా కూడా పారదర్శకంగా పక్షపాత వైఖరి లేకుండా ఎవరైతే నేరం చేశారో, ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రైవేటు కేసులు కూడా వెనకాడం. తప్పనిసరిగా ప్రైవేటు కేసులు వేసినా సరే పోలీసుల మెడలు ఉంచి వాళ్ళకి సంబంధించి వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించకుండా చట్ట పరిధిలో పనిచేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఏ కార్యకర్తకి చెప్పాము. కూటమి ప్రభుత్వం వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై అక్రమ కేసులు పెడుతున్నారని కాకాణి మండిపడ్డారు. వైసీపీ క్యాడర్పై కూటమి నేతలు దాడులు చేస్తున్నారని, పరామర్శకు వెళ్లిన తనపై కేసులు పెట్టడం దారుణమన్నారు. అక్రమ కేసులు, అరెస్టులతో వైసీపీ నేతల గొంతు నొక్కలేరని, టీడీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తప్పవని కాకాణి హెచ్చరించారు.